urban development అనేది మనం ఎప్పుడు ప్రోగ్రెస్ అది అవుతూనే ఉంటుంది. వై? బికాజ్ వీ సే అర్బన్ డెవలప్మెంట్ ఇస్ ద వే టు ద ఫ్యూచర్. కానీ ఇప్పుడు మనకు తాగడానికి మంచి హైదరాబాద్ నగరవాసులకు దాహార్తి తీర్చేటువంటి గండిపేట హిమాయసాగర్ చెరువు మొత్తం కూడా కనుమరుగైపోతుంది. అయితే దీంతో రంగంలోకి దిగినటువంటి హైడ్రా ఈ యొక్క అక్రమ నిర్మాణాలన్నీ కూడా కూల్చివేస్తూ ఉంది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే హైడ్రా ఈ యొక్క జంట జలాశయంలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ అన్నీ కూడా కబ్జా అయిపోయి పెద్ద పెద్ద నిర్మాణాలు జరిగాయి. దాని తర్వాత ఫామ్ హౌస్ నిర్మాణం జరిగింది, విల్లాలు నిర్మాణం జరిగింది. ఇదంతా కూడా ఈ యొక్క జంట జలాశయాలకు ఒక ముప్పు అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క జంట జలాశయాలను సంరక్షించడానికి అప్పటి హోంమంత్రి దేవేందర్ గౌడ్ 111 జీవోను తీసుకొని వచ్చారు. అయినప్పటికీ కూడా కొంతమంది బడా నాయకులు కావచ్చు, సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎఫ్టీఎల్ దాని తర్వాత బఫర్ జోన్ మొత్తం కూడా కబ్జా చేసి ఈ యొక్క ఫామ్ హౌస్ నిర్మాణం చేశారు, విల్లాలు నిర్మాణం చేశారు. దీంతో పెరింగి నాలాలు కానీ దాని తర్వాత అన్నీ కూడా ఖర్చు అయిపోయాయి. దీంతో ఈ యొక్క పైన కురిసినటువంటి వానలతో ఈ యొక్క జంట జలాశయంకు రావాల్సినటువంటి నీరన్నీ కూడా మొత్తం కూడా రాలేని పరిస్థితి మొదలైంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత హైడ్రాని ఈ యొక్క రంగంలోకి దించారు. ఐపీఎస్ రంగనాథన్ ఈ యొక్క అక్రమ నిర్మాణాలపై కరుణ గుర్తిస్తున్నారు. ఇదంతా కూడా మేము స్వాగతిస్తున్నాము. ఇది ఇప్పటికే ఆగకుండా ఈ యొక్క జంట జలాశయాలను సంరక్షించాలి, హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక చెరువులన్నీ కూడా సంరక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. 7,000 పైసలకు ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఖర్చు అయిపోయాయి. ఇప్పుడు చూసుకుంటే 90% చెరువులన్నీ కూడా ఖర్చు అయిపోయి, మనం చూసుకున్నట్లయితే ఫ్లడ్స్లో నిజాంపేట్ చెరువు మొత్తం కూడా ఖర్చు అయిపోయింది. అక్కడ నిర్మాణాలన్నీ కూడా మొత్తం నీళ్ళతో నిండిపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. అయితే అలాంటి పరిస్థితి మనకు రాకూడదని చెప్పేసి అనుకుంటే ఈ యొక్క జలాశయాలన్నింటినీ ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ కబ్జా చేసి నిర్మాణాలన్నింటినీ నేలమట్టం చేయాలి. ఆ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా సరే కబ్జా చేస్తే మాత్రం వాళ్ళ గుండెల్లో రైలు పరిగెట్టించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పడేస్తూ ఉన్నారు. ఎంత గవర్నమెంట్ చేసినా కూడా ప్రతి ఒక్క సిటిజన్ బాధ్యత ఏంటి అని అంటే యాక్ట్ ఫాస్ట్ అండ్ ఇట్లాంటివి జరగకుండా ప్రతి ఒక్కరి బాధ్యత అండి చూసుకోండి. అండ్ మన ట్రాష్ మన బాధ్యత అన్నట్టు బిహేవ్ చేస్తే కనుక ఇట్లాంటి వాటర్ బాడీస్ అన్నిటిని మనం కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాము. సో యాక్ట్ ఫాస్ట్ అండ్ యాక్ట్ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ.